నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. కొన్ని విషయాల కోసం ప్రార్థన చేసుకుందాం. బర్నబాను పౌలును నా పని కొరకు ప్రత్యేకించండి అని పరిశుద్ధాత్ముడు చెప్పారట. ఉపవాసం ఉంది, సంఘమంతా ప్రార్థన చేసి వారిని ఆ పని కొరకు పంపించారట. పట్టణాలు దాటి వెళ్తున్న అనుభవం చూస్తున్నాం. పట్టణాలు దాటి వెళ్తున్నారు. వివేకం కలిగి వాక్యం మీద ఆశ ఉండి, వివేకంతో వాక్యం వినాలనుకుని ఒక ఆశతో ఒక వ్యక్తి ఉన్నాడట, ఒక అధిపతి ఉన్నాడట. అతని పేరు సెర్గీ పౌలు. చెప్పండి, ఏం పేరు? సెర్గీ పౌలు. అదే మనం గడిచిన ఆదివారం మనం చూసుకున్నాం. అక్కడికి వెళ్దాం రండి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనం వరకు దయచేసి చదువుకుందాం. గమనించండి, ఈరోజు మనం సంఘములన్నిటి గురించి ప్రార్థన చేసుకునే సమయం ఇది. హృదయాలను అందరూ సిద్ధపరచుకుందాం. సంఘములన్నిటి గురించి భారంతో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం. చదువుదాం 6 నుండి 10 వచనాలు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు. వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తనైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. ఇతడు వివేకము గలవాడైన సెర్గీ పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలిమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నం చేసి వారిని ఎదిరించెను. ఎలిమా అను పేరునకు గారడీవాడని అర్థం. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడే అతని తేరి చూసి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. చాలు. ఇక్కడ జరుగుతున్న సంగతి చూడండి. వారట వాక్యంను ప్రకటించుకుంటూ ఊర్లు పట్టణాలు దాటి వెళ్తూ ఉన్నారు. దేవుని వాక్యమును ప్రచురిస్తున్నారు. యోహాను వారికి ఉపచారం చేస్తూ ఉన్నాడు. ఇలా ఉన్న సమయం వారు పాపు అను ఊరికి వచ్చారట. అక్కడికి రాగానే తగులుతున్నాడు ఒకడు గారడీవాడు. అందరు చెప్దాం గారడీవాడని. ఈ గారడీవాడు చేస్తున్న పని, గారడీవాడు మాత్రమే కాదు, తన అబద్ధ ప్రవక్త కూడా అయి ఉన్నాడు. తన గురించి చెప్తున్న మాట, గారడీవాడును అబద్ధ ప్రవక్తను అయ్యున్న ఈ వ్యక్తి. నేను ఏమంటున్నా అంటే, ఎక్కడ గారడీవాడును అబద్ధ ప్రవక్తలు ఉంటారో వారి ముఖ్య ఉద్దేశం వాక్యము నుండి తొలగించడం, వాక్యము వినకుండా చేయడం. రెండవది, ఒకవేళ వాక్యం విని ఉంటే విశ్వాసం నుండి తొలగించే ప్రయత్నం చేస్తారు. ఈ గారడీ వాళ్ళు గాని, ఈ అబద్ధ ప్రవక్తలు
అనే పనిలో ఉన్నవారు. వారి ముఖ్య ఉద్దేశం వాక్యం నుండి తొలగించడం, వాక్యం వినకుండా చేయడం, రెండవది వాక్యం నుండి తొలగించడం. ఇదేనండి వారి పని. అటువంటి వాడు ఇప్పుడు పౌలు ప్రయాణంలో ఎదురుపడుతున్నాడు. ఇక్కడ చేస్తున్న పని చూడండి. అతడు ఏం చేస్తున్నాడట? రెండవది, ఇతను యూదుడు కూడా, అబద్ధ ప్రవక్తయునైనా బర్యేసు అను ఒక యూదుని చూశారు. ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి వద్ద ఉండెను. ఎంత వివేకము కలిగిన సెర్గి పౌలు అయినా ఇటువంటి గారిడిగడు పక్కనే ఉన్న ఏమీ చేయలేని పరిస్థితి అనిపించవచ్చు మనకి. ఎందుకండి, అంత వివేకం ఉంది కదా, ఇట్లాంటి వారిని దగ్గరికి రానియకుండా చేయొచ్చు కదా, లేదా వారు గుర్తుపట్టచ్చు కదా అనుకుంటాం. కానీ కాదు, దేవుడు అనుమతిస్తారు. సమయం ఉంది. చూడండి ఇక్కడ జరుగుతున్న విషయం. అయితే ఎలుమ, లేకపోతే ఈ గారడివాడనే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను అంట. అతనికి వాక్యం వినగోరి పౌలుని పిలిపిస్తున్న సమయం, చేస్తున్న పని, ఈ ఎలుమ, ఈ గారడి వాడు చేస్తున్న పని ఏంటి అంటే, అతనిని వాక్యము విని దాంట్లో స్థిరపడకుండా అతన్ని విశ్వాసం నుండి తొలగించాలని ప్రయత్నం చేస్తున్నాడంట. ఆ ప్రక్రియలో వినాలనుకున్న వారినేమో విశ్వాసం నుంచి తొలగించడం, చెప్పాలని వచ్చిన వారినేమో ఎదిరించడం. ఈ అబద్ధ ప్రవక్త చేస్తున్న పనేంటి చెప్పండి? వినాలనుకుంటున్న వారినేమో విశ్వాసం నుండి తొలగించడం. చెప్దాం, వినాలనుకునే వారిని విశ్వాసం నుంచి తొలగించడం అని. వినాలనుకున్న వారిని విశ్వాసం నుంచి తొలగించి, ప్రకటించడానికి వచ్చిన వారినేమో ఎదిరించడం. చెప్పండి అన్నమాట. ప్రకటించడానికి వచ్చిన వారిని ఎదిరించడం. ఈ పనిలో సీరియస్ గా ఉన్నాడు ఈ అబద్ధ ప్రవక్త. వాక్యం ప్రకటించడానికి ఊరూరు వెళ్తూ పట్టణాలు వెళ్తున్న పౌలుకు దీన్ని గుర్తుపట్టడం కూడా సాధ్యమైంది. అతనిని తేరి చూస్తున్నాడట. తేరి చూడడానికి ముందున్న అనుభవమే పరిశుద్ధాత్మతో నిండిన వాడై 9వ వచనం 10వ వచనం చూడండి. అతని తేరి చూచి చెప్తున్న మాటలు, సమస్త కపటంతోను సమస్త దుర్మార్గంతోను నిండిన వాడ, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. అర్థం, నీతికి విరోధంగా పనిచేస్తూ అపవాది చిత్తం నెరవేర్చడానికి కుమారులుగా ఉంటూ అబద్ధ ప్రవక్తలైన వారు ముఖ్యంగా చేస్తున్న పని ఏంటి అంటే, దుర్మార్గతతో నిండుకొని ఉండడం, సమస్త కపటంతోనూ నిండుకొని ఉండడం, అంతేకాదు సమస్త నీతికి విరోధులుగా ఉండడం, వారికి దుర్నీతి మీద ఉన్న అభిలాష నీతి మీద ఉండదు, అలా ఉండడం, ఇంకా దేవుని యొక్క తిన్నని మార్గంలో చెడగొట్టడం వీరి జాబ్ డిస్క్రిప్షన్. చాలా కష్టపడి చేస్తున్న పనులు అవి. వారు దాని కొరకు వారు నియమింపబడ్డారు. సో చాలా సిన్సియర్ గా వాళ్ళు ఈ పనిలో ఉంటారు. వారి ముఖ్యమైన పని ఏంటి? వింటున్న వాళ్ళని వినకుండా చేయడం, విశ్వాసం నుంచి తొలగించడం, అండ్ ఎవరైతే ప్రకటించడానికి వచ్చారో వారిని ఎదిరించడం. ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ అన్నమాట వీళ్ళు. ఇదే పనిలో ఉంటారు.
ఇలా ఉన్న వారిని ఆ మాటలే చెప్పి ఎదిరిస్తున్నాడు పరిశుద్ధాత్మతో నిండిన పౌలు. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నీవు కొంతకాలం గుడ్డివాడవై సూర్యుని చూడకుందు అని చెప్పాను. ఈ మాటలు చెప్పి తను గుడ్డివాడైపోయాడండి. చూడండి, వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకొని నడిపింతురా అని వెతుకుచుండెను. ఈరోజు వాక్యం నుండి తొలగించాలని ఎవరెవరు ప్రయత్నం చేస్తున్నారు, ఆ అబద్ధ ప్రవక్తలకు పడుతున్న స్థితియే ఇది, గుడితనం. అది కూడా చూడండి, క్లియర్ గా మెన్షన్ చేస్తున్న ఒక గుడితనం. సూర్యుని కింద, సూర్యుని చూడకుందు అని చెప్పాను. గారిడి వాడికి పట్టిన స్థితి ఇది. వెంటనే మబ్బు చీకటి అతనిని కమ్ముకున్నాయట. ఎవరైనా నా చేయి పట్టుకొని నడిపిస్తారా అని వెతుకుతూ ఉండే పరిస్థితిలోనికి వెళ్ళిపోయాడు. అంతేకాదు, వెంటనే ఆ అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభు బోధకి ఆశ్చర్యపడి విశ్వసించెను. ఈరోజు వాక్యము ప్రకటించు వారి కంటే కూడా అబద్ధ ప్రవక్తలే ఎక్కువైపోయారు. దుర్నీతితో నిండిన వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. నీతికి విరోధులుగా ఉన్నవారే కనిపిస్తున్నారు. అలాగైతే వారు చేస్తున్న ప్రయత్నం విశ్వాసంలో నుంచి తొలగించడమే కదా. ఈరోజు ఏమని ప్రార్థన చేద్దామంటే, దేవా, వాక్యం వినాలని ఆశతో ఉన్న వారికి వాక్యం చేరునట్లుగా, ఆటంకములుగాను దేవుని పనికి, దేవుని యొక్క తిన్నని మార్గంలో చెడగొడుతున్న వారిగా ఉన్న వారిని, ఆటంకంగా ఉన్న వారిని తొలగించమని ప్రార్థన చేద్దాం. కేవలం ఒక్క ఏరియాలో కాదండి, సార్వత్రిక సంఘంలో ఈ పరిస్థితుల్లో గొప్ప పెను మార్పులు సంతరించుకోవాలి. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన చేస్తున్నది దేవునికి, మనుషులకు కాదు. ప్రార్థన దేవుడు వింటారు. ప్రార్థనకు సమాధానం, జవాబు దేవుడే అనుగ్రహించబోతున్నారు. కనుక మనుషుల కోసం కాదు గాని దేవుని సన్నిధిలో మొరపెట్టుకుందాం. ఇదిగో అనేకులు వారికి ఒంట్లో బాగాలేదు, వీరికి ఒంట్లో బాగాలేదు, లేకపోతే వీరికి ఏదో అవసరతల గురించి ప్రార్థన చేస్తున్నారేమో. కానీ ఇది కింగ్డమ్ పర్పస్ ప్రేయర్. ఇది 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 దేవుని రాజ్యం కొరకున్న ఒక ప్రేయర్. ఇది దీన్ని ఆస్ట్రీస్ క్యారీ చేయండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందరం ఏకీభవిద్దాం. Hallelujah. Thank you, Jesus. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధ తండ్రి, ఘనమైన పరిశుద్ధమైన నామం నాకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయా నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. శ్రేష్టమైనటువంటి ప్రభా నీకు స్తోత్రాలు. వర్తమానంలో ప్రభా నీకు స్తోత్రాలు. నాయనా నీకు స్తోత్రాలు. తోసిపుచ్చే విధంగా ప్రభా మేము ఉండకుండా శ్రేష్టమైనటువంటి వాక్యంలో ప్రభా, శ్రేష్టమైనటువంటి నాయన నీకు స్తోత్రాలు ప్రభా. నాయన నీ సన్నిధిలో నుండి ప్రభా, నీ గడప కమ్ముల నాయన నీకు స్తోత్రాలు. నాయన నీకు స్తోత్రాలు ప్రభా. కింద నుండి పారి ఆ ప్రభా జీవజల నది ప్రవాహంలో ప్రభా నీకు స్తోత్రాలు. నాయన నీ ఓటను ప్రభా, నాయన ప్రభా, నాయన పొందుకుంటకు ప్రభా మీరు కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. మా చెవులను తెరవండి ప్రభా నీకు స్తోత్రాలు. మా కళ్ళను తెరవండి, మా హృదయాలను తెరవండి ప్రభా. నాయన
నాయన శ్రేష్టమైన వర్తమానం దొరుకుతూ ఉన్నప్పుడు దాన్ని ప్రభా నాయన నీకు స్తోత్రాలు ప్రభా. జాగ్రత్తగా రిసర్చ్ చేసుకుని భద్రపరుచుకుని బ్రతుకుటకును ఓటును కలకలు చేసే పద్ధతుల్లోనూ ప్రభా నాయన అపవాది తంత్రాలను ప్రభా నాయన ఎరిగిన వారంగా ప్రభా నాయన మా జీవితాల్లో ప్రభా నాయన ఆత్మ వెలుగులతో నింపబడి ఇదే త్రోవ దీనిలో నడుమన్న నిశ్శబ్దం మా చెవులకు వినబడుటకు కృప చూపించమని నాయన నీకు స్తోత్రాలు ప్రభా. ఏది శ్రేష్టమైనదో ప్రభా గుర్తెరిగే ఆత్మజ్ఞానంతో నింపమని ప్రార్థిస్తూ చిన్న ప్రార్థన వేసినామం అడిగి పొందుకుని ప్రేపర్లకు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈరోజు ఒకటి డిక్లేర్ చేస్తూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరిలోనూ దేవుడు ప్రేమించిన వారి మీద ఆయన ప్రేమ అంతము వరకు వేశారు గనుక వారిని విశ్వాసంలో నుండి ఎవరు తొలగించలేరు. ఆమేన్. అటువంటి వారు ముందు ఇటువంటి గారడి వాళ్ళు ఎక్కడైనా పని చేస్తుంటే ఈరోజు డిక్లేర్ చేయండి, అటువంటి గారడి వాళ్ళకి గుడితనం కలుగును గాక. చెప్పండి. ఆమేన్. మళ్ళీ చెప్దాం, గారడి వాళ్లకు గుడ్డితనం కలుగును గాక. అబద్ధ ప్రవక్తలుగా ఉండి దేవుని తిన్నని మార్గంలో నుంచి తొలగించడానికి చేస్తున్న వారి ప్రయత్నాలు ఇప్పటి వరకు ఫలించాయేమో, ఇక మీదట ఫలించవు అని డిక్లేర్ చేద్దాం. అలా డిక్లేర్ చేస్తూ ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. వరా ప్రేయర్ చేయనా? తండ్రి నీకు స్తోత్రం, రాజా పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రం. అవును తండ్రి, నువ్వు ప్రభు మేము గారడి వాళ్ళని గుర్తుపట్టే వారిగా ఉండినట్లుగా కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం. వాక్యం వెల్లడి కాకుండా నా తండ్రి ఆ శక్తిని మధ్యలో అణిచివేసే వారిని నా తండ్రి మీరు లేపుతున్నందుకు మీకు స్తోత్రాలయ్యా. అయ్యా నా తండ్రి వాటిని గుర్తుపట్టే కృపను మా అందరికి అనుగ్రహిస్తున్నందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఇంకాను నా తండ్రి మీరు ఏ కృపలతో మమ్మల్ని నింపబోతున్నారు నా ప్రభావ, ఇంకా ఏం మాట్లాడాలని మీరు నా తండ్రి ఉద్దేశించి ఉన్నారు నా ప్రభావ, వాటన్నిటినీ వినగల చెవులను నాకు అనుగ్రహించమని, మా హృదయంలో స్థిరపరచమని, అన్నిటి కొరకు ప్రార్థించే వారిగా మమ్మల్ని వచ్చమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుతున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధాత్ముడే వాక్యం ప్రాచురించడానికి పంపించినప్పుడు అదే పరిశుద్ధాత్ముడు తోడుగా ఉండి ఇదిగో జయము మీద జయమును అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆమేన్. ఆ రోజు సెర్గి పౌలు వాక్యము వినకుండా విశ్వాసించకుండా ఈ ఎలుమ ఆపలేకపోయాడు. అప్పుడు జయం ఎవరు పొందినట్టు? పరిశుద్ధాత్ముడు. ఆమేన్. పరిశుద్ధాత్ముడే జయం కలిగించారు. పౌలు తన ప్రయాణంలో జయం పొందినట్టే. తేరు చూసే అనుభవం ఇచ్చారు. నీతికి దుర్నీతికి విరోధంగా పనిచేస్తున్నవని గుర్తుపట్టే కృపనిచ్చారు. ఎదిరించే కృపనిచ్చారు. ఎదిరిస్తున్న వానికి బెదరకుండా నిలబడే కృపనిచ్చారు. అక్కడ వాక్యమును ఎలా స్థిరపరిచారో ప్రభు చూస్తూ ఉన్నారు. ఇదిగో ఇలా అంత్యొకయలో జరిగిన మొదటి క్రియను బట్టి ఏం జరిగింది అంటే మనం చదువుకుంటూ ఉన్నాం. తిమోతికి రాస్తూ ఉన్నాడు. ఏమని? తిమోతితో చెప్తూ ఉన్నాడు. ఏమని? అంత్యొకయలో, ఈకొనియాలో, లుస్త్రాలో ఏమేమి విషయాలు జరిగాయో వాటన్నిటి బట్టి నువ్వు అవన్నీ చూసి నేర్చుకున్నావు. ఏం నేర్చుకున్నావు? నీ పైన ఉన్న నాయకుడు ఎలా కదులుతున్నాడో నువ్వు చూసావు. నువ్వు చూడడంతో ఆగలేదు. నువ్వు అక్కడ విశ్వాసంను నేర్చుకున్నావు, శాంతంను నేర్చుకున్నావు, ప్రేమను నేర్చుకున్నావు, ఎలా ముందుకు కదిలారో నేర్చుకున్నావు.
ఇంకా దాని మీద నిలకడగా ఉండు అని ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటే, అందుకే మనం అంత్యోకయకి ఇప్పుడు వచ్చాం. అసలు అంత్యోకయలో ఏం జరిగిందో చూడడానికే మనం వచ్చాం. చూడండి, 2వ తిమోతి 3వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చదువుకుంటున్నాం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంత్యోకయ, ఈకొనయ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిట్లో నుండి ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. నెక్స్ట్ జనరేషన్ ని ప్రిపేర్ చేస్తున్నాడండి పౌలు. ఇవన్నీ ఏరియాల్లో నేను పొందిన శ్రమను విని నువ్వు భయం పడట్లా, నువ్వు ఇవి నేర్చుకుంటున్నావు. అంటే ఇండైరెక్ట్లీ ప్రస్తుతం క్రీస్తు కొరకు సైనికులుగా సిద్ధపడుతున్న వారు కూడా ఇవన్నీ నేర్చుకోవాలి. ఇప్పుడు మనం వింటున్నాం అంతే, చదువుకుంటున్నాం, మనం చూడలే. మన జీవితాల్లో మనం ఇటువంటి వారిని చూస్తాం. ఇంకా తర్వాత ఏం జరిగిందో చూడండి. తర్వాత 13వ వచనం, పౌలును అతనితో కూడా ఉన్నవారును ఓడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపులియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళెను. అంటే ఎంత ఏరియాలో ఎవరు వచ్చారండి వాళ్ళతో పాటు? యోహాను కలిసి ప్రయాణం చేశారు. పేతురు యోహానికి కూడా ఒక అనుభవం ఉండింది, గుర్తుందా? పేతురు యోహానులకు కూడా సమరయ ప్రాంతాల్లో ఇటువంటి అనుభవాలు తగిలాయి. నెక్స్ట్ వచ్చిన పౌలు కూడా అవే అనుభవాల్ని చూస్తున్నాడు. అంటే వీళ్ళకి ఎక్కడైనా ఉన్నారండి, ఈ గారడి వాళ్ళు ఎక్కడైనా ఉన్నారు. నేను అంటాను, వాక్యం వినే వాళ్ళు ఉన్నారా, అక్కడ వీళ్ళు ఉంటారు. బెల్లం చుట్టూ ఈగలు ఎలా ఉంటాయో అలా వాక్యం వినడానికి ఆసక్తి ఉండి విశ్వాసంలో ఉండాలని ఆసక్తి ఉన్నవారు ఉన్నారా? అలా అయితే అక్కడ ఈగలు చేరినట్టుగా ఈ అబద్ధ ప్రవక్తలు చేరతారు. వీరి పనేంటి? ఆయన తిన్నని మార్గంలో చేరపడమే వీళ్ళ పని, ఇంకేంలా. ఇదే పని కోరుకుంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఆ ప్రాంతం నుంచి అక్కడ పని అయిపోయిన తర్వాత అక్కడ విశ్వాసంలోనికి ఆ బిడ్డ ఆశపడుతూ వచ్చిన తర్వాత ఇక నెక్స్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? పెర్గేకి వచ్చారు. యోహాను అక్కడి నుంచి వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, అది వేరే విషయం. 14వ వచనం, అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలోనున్న అంతియోకయకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండిరి. మిగిలిన దినములన్నీ వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు. ఆదివారం ఎక్కడికి వెళ్ళారు? సమాజ మందిరములు. చెప్పండి, సమాజ మందిరంలో అంటే సమాజంగా కూడుకునే మందిరం. అలాంటి మందిరంలోనికి వెళ్ళి కూర్చున్నారట. ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము
చెప్పవలనని ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానం చేసిరి. అప్పుడు పౌలు నేను చెప్పను అన్నట్లా. మీకు అర్థమైందా? ఎవరైనా అవకాశం ఇచ్చినప్పుడు మనమైతే ఏమంటాం? కొత్తగా వెళ్ళారండి, వెళ్ళి కూర్చున్నారు, అక్కడ ఉన్నవారు ఏదో అవకాశం ఇచ్చారనుకోండి, నేను చెప్పను అని వెనక్కి ఆగడం కాదు. ఆయన చేస్తున్న పని ఏంటి? ముందుకు వెళ్ళాడట. నిలవబడి చేసాయిగా చేసి ఇలా చెప్తున్నాడట పౌలు. ఏమని? ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడు వారులారా వినుడి. ఇశ్రాయేలును, ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలం చేత వారిని అక్కడి నుండి తీసుకుని వచ్చి ఆయన చేసిన కార్యములు ఇక స్టార్ట్ చేశాడండి. ఆయన చేసిన కార్యములు తనదైన శైలిలో, స్థాయిలో వివరించడం ప్రారంభించాడు. మన పితరుల దేవుడు ఆయన ప్రజలను ఏర్పాటు చేసుకొని, అంటే మన పితరులను ఏర్పాటు చేసుకొని ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళి అక్కడ వారు ఫారినర్స్, పరదేశులు అలా ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి దేవుని యొక్క భుజబలం చేత వారిని అక్కడి నుండి తీసుకొని వచ్చి, అంటే ఐగుప్తులో జరిగిన కార్యాలను ఒక్క మాటలో చెప్తున్నాడు. నేను ఏమంటున్నా అంటే, దాస్యత్వంలో నుంచి దేవుడు బయటికి తీసుకుని వస్తున్న ఏరియాను గుర్తుపట్టాలి. ఆనాడు ఎలాగైతే ఐగుప్తుల్ని విడిపించారో దానిని జ్ఞాపకం చేసుకుంటున్న ప్రతిసారి ఆ పవర్ అక్కడ వెల్లడి అవుతూ ఉంటది. ఆమెనేం చెప్తాం? నువ్వు దాస్యత్వం నుండి విడుదల చేసిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ప్రస్తుతం దాస్యత్వంలో ఉన్నవారు విడుదల పొందుతూ ఉంటారు. ఆమేన్. ఎందుకంటే ఆయన వాక్యం సజీవమైనది. ఆయన చేసిన కార్యములు ఎప్పుడూ నూతనంగానే ఉంటాయి. అక్కడ వారు అంటే ఐగుప్తీల నుండి బయటికి వస్తున్న ఇశ్రాయేలీల గురించి కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. అదే చూస్తున్నాం మనం. ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యంలో వారి చేష్టలను సహించెను. ఎవరండి? దేవుడు దాస్యత్వంలో నుండి కొంతమందిని బయటికి తేవాలని నిర్ణయించిన సమయం. ఆయన ప్రజలను, ఆయన వాళ్ళ చేష్టలను ఆయన సహించారట. మరియు కనాను దేశంలో 7 జతల వారిని నాశనం చేసి వారి దేశంలను వీరికి స్వాస్యముగా పంచి ఇచ్చెను. ఆక్రమించుకున్న వారిని నాశనం చేసిన దేవుడు అంతేకాదు, ఆ భాగమును లేకపోతే ఆ ల్యాండ్ మొత్తాన్ని పంచి వీరికి ఇచ్చారట. ఈరోజు ఇక్కడనే ఆగుదాం. ఆగి ప్రార్థన చేసుకుందాం. ఏమనంటే, అయ్యా, ఏ పట్టణంలోకి వెళ్ళినా పౌలు ఎంత చక్కగా పరిచర్యను చేశారో చూడండి. అది చూసి, అది వినిన తర్వాత నువ్వు అన్ని విషయాల్లో ఎదగాలి,
అని చెప్తూ ఖచ్చితంగా హింస పొందుతారు. ఎక్కడ వాక్యం ప్రకటించాలని బయలుదేరుతారో వారందరూ కూడా ఖచ్చితంగా హింసలు పొందుతారు అని డిక్లేర్ చేసి పౌలు తిమోతికి అనేక విషయాలు నేర్పిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. నెక్స్ట్ లైన్ వారియర్స్ అందరూ కూడా ఇలా వీరి అనుభవాల నుండి, వాక్యంలో నుండి అనేక సంగతులు నేర్చుకుని వారున్న ఆ దాస్యత్వంలో నుండి విడిపింపబడాలని ప్రార్థన చేద్దాం. ఒక దగ్గర చూసాం, గారడీ వాడు వచ్చి వినాలనుకుంటున్న వానికి ఆటంకంగా ఉండడం. ఇప్పుడు మరి ఒక పట్టణానికి వెళ్ళిన అనుభవాన్ని చూస్తున్నాం. సార్వత్రిక సంఘంలో అనేకులు ఇలాంటి గుడ్డివారు, ఇలాంటి అబద్ధ ప్రవక్తల చేత దారి మళ్లింపబడిన వారు వెలుగులోనికి రావాలని, విశ్వాసంలో ఉండాలని ఒక ప్రార్థన చేద్దాం. రెండోది, ఎలా అయితే పౌలు వాళ్ళు వారిని ప్రత్యేకించిన పనిలో దూసుకొని వెళ్ళిపోతున్నారో, అంతే కదా, ఇన్ని పట్టణాలు వెంటనే తిరిగారు చూడండి. ఎలా అయితే ఇలా పరిచర్యలో ముందుకు వెళ్ళిపోతున్నారో అలాగనే దేవుడు నియమించిన వారందరూ కూడా పట్టణాలు ఇలాగనే బయలుదేరి వెళ్ళాలని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అక్క, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం ప్రభువా.